హాయ్ ఫ్రెండ్స్, నేను ముసుగు వేసుకొని మహిళలకు మాలిష్ చేస్తాను. అందరికీ నేను శివాని అక్కగా పరిచయం. ఒకరోజు పండిట్ భార్య నన్ను పిలిపించింది. నేను ఎప్పుడైతే మాలిష్ చేయడం మొదలు పెట్టానో అప్పుడు పండిట్ తన మనసును అదుపులో పెట్టుకోలేక నా ముసుగును తొలగించాడు. అప్పుడు ఆ జరిగిన దానికి నా పేరు శివన్. నలుగురక్కల మధ్య నేనొక్కడిని తమ్ముణ్ణి. చిన్న వయసు నుండి అక్కలతో ఉండడం వల్ల నేను అమ్మాయిలలాగే అయ్యాను. మా నాన్న ఈ లోకంలో లేరు. ఇంకా అమ్మ జాబ్ చేస్తూ ఉంటుంది. అందుకే నేను నా అక్కలు రోజంతా ఇంట్లోనే ఉంటూ ఉంటాం. అక్కలతోనే రోజంతా సమయం గడపడం వల్ల నేను లేవడం, కూర్చోవడం, నడవడం, గెంతడం అన్నీ అమ్మాయిల్లాగే అయ్యాయి. పైగా దేవుడు కూడా నన్ను కాస్త అమ్మాయిల్లాగానే తయారు చేశాడు. ఇంకా ఆపై కాస్త నా పొరపాటు ఉంది. ఇంకా నా పొడుగు కాస్త తక్కువగా ఉంటుంది. నా అక్కలు సరదా సరదాగా నాకు ఆడవాళ్ళ బట్టలు వేసేవారు. ఇంకా సురుమ పెట్టేవారు. నేను వాళ్ళతో పాటు అమ్మాయిలలాగే పాటకి డాన్స్ వేసేవాడిని. నన్ను ఇలా అక్కలతో అమ్మాయిలా ఉండటం చూస్తే అమ్మ చాలా కోప్పడుతుంది. అమ్మ 1,00,000 సార్లు నచ్చజెప్పినా అక్కలు వినరు, నేను వినను. ఇంకా నాకు అమ్మ మాటలు అర్థం కావు. మాది ఆటలాడుకునే వయసు. మొదట్లో బయట వాళ్ళు ఈ విషయాన్ని గమనించలేదు. కానీ కాలం గడిచే కొద్దీ నేను పెద్దవాడినయ్యాను. ఇక ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం అవడం మొదలైంది. శివన్ అయితే శివన్ కన్నా ఎక్కువ శివాని అని అనిపిస్తున్నాడు అని. నేను స్కూల్లో అడ్మిట్ అయ్యాక ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేయడం మొదలు పెట్టారు. అబ్బాయిలందరూ నన్ను అమ్మాయి అంటూ విసిగించేవారు. మా చుట్టాల్లో ఎవరి పెళ్ళైనా ప్రతి ఒక్కరూ నా డాన్స్ చూడటానికి ఇష్టపడతారు. ప్రతి ఒక్కరూ నేను అమ్మాయిల పాటకి డాన్స్ చేయడం చూడాలని కోరుకుంటారు. నేను కూడా చాలా ఆనంద ఉత్సాహంతో డాన్స్ చేస్తాను. ఇంకా దానికి చాలా విజిల్స్ వస్తాయి. అమ్మకు ఇది అస్సలు నచ్చదు. అమ్మ ఏ పెళ్లికైనా వెళ్లే ముందు అక్కడికి వెళ్ళాక నేను ఏ డాన్స్ చేయకూడదని, ఇంకా ఒక మూల నిశ్శబ్దంగా కూర్చోవాలని నన్ను తిట్టి మరీ అర్థమయ్యేలా చెబుతుంది. కానీ జనాలందరూ కావాలని నా చేయి పట్టుకొని బలవంతంగా స్టేజ్ పైకి తీసుకెళ్తారు. పాట మోగడంతోనే నా కాళ్ళు కదలడం మొదలవుతాయి. అలా అలా సమయం గడుస్తుంది. మా అక్కలకు కూడా నేను అన్ని చోట్ల డాన్స్ చేసే ఈ విషయం చెడుగా అనిపించడం మొదలయ్యింది. అమ్మ అయితే ఇంతకు ముందే దీనికి చాలా కఠినంగా విరుద్ధంగా ఉంది. ఆ తర్వాత ఒక పెళ్లిలో నన్ను ఎవరో శివాని అక్క అంటూ పిలిచారు. అది చూసి ఆ తర్వాత అందరూ నన్ను శివాని అక్క అని పిలవడం మొదలు పెట్టారు. 13, 14 సంవత్సరాల వయసుకు వచ్చేటప్పటికి నేను చూడటానికి ఎంత అందంగా ఉన్నానంటే ప్రతి ఒక్కరూ నన్ను చూస్తూ ఉండిపోయేలా. కానీ నా అందంలో ఎక్కడో ఒక చోట అమ్మాయి లాంటి తలుకుంది. నా మొహం కూడా కాస్త అమ్మాయిలాగా అనిపిస్తుంది. ఇంకా నా కళ్ళు కూడా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఊర్లోని అబ్బాయిలు నన్ను సతాయించడం మొదలు పెట్టారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలు నేనేదో అమ్మాయిలా వాళ్ళంతా నా వెనకే వస్తున్నారు. ఇక నా మేనత్త కొడుకు చాలా సార్లు నా పట్ల తప్పుగా ప్రవర్తించే ప్రయత్నం చేశాడు. ఇంకా ఈ విషయం నేను అమ్మకి చెబితే అమ్మాయి నన్ను కొట్టింది. ఇంకా ఇంటి నుంచి నన్ను బయటకు పంపడం మానేసింది. నా వల్ల నా అక్కల పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఆటంకం కలిగింది. ఎవరు పెళ్లి సంబంధం తీసుకొచ్చినా వాళ్ళు ఇదే చెబుతారు, ఈ ఇంట్లో 4 కాదు 5 కూతుళ్ళున్నారు అని. నా అందం అందరి కళ్ళల్లో తిరుగుతోంది. మా అమ్మ నా వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. నేను స్కూల్కి వెళ్లడం మానేశాను. ఎందుకంటే అబ్బాయిల వల్ల నేను కూడా స్వయంగా విసిగెత్తిపోయాను. అలా ఒకరోజు పెద్దక్క కోసం వచ్చిన సంబంధం వాళ్ళు కాదని వెళ్లిపోయారు. అమ్మ నన్ను కోపంతో ఇంట్లో నుంచి గెంటి వేసింది. నువ్వు ఇంట్లో ఉన్నంత వరకు నా కూతుళ్ళ పెళ్లి నేను చెయ్యలేను అని చెప్పేది. 15 సంవత్సరాల వయసులో నేను ఏ నీడా లేకుండా రోడ్డుపై నిలబడ్డాను. ఇంకా రోడ్డుపై వచ్చే మగాళ్ళు నన్ను అమ్మాయి అనుకొని విసిగించేవాళ్ళు. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా అబ్బాయిలు లాంటి బట్టలు తేలికగా వేసుకుంటారు. అందుకే ఎవరికి నేను అమ్మాయి కాదు అబ్బాయి అనే విషయం అర్థమవ్వదు. ప్రతి ఒక్కరూ నన్ను నాశనం చేయాలని చూశారు. నా తలరాత ఎలా ఉందంటే నేను ఒక హిజ్రా గ్రూప్ కి తగిలాను. వాళ్ళు నన్ను బలవంతంగా తమతో పాటు తీసుకెళ్లారు. చాలా సంవత్సరాల వరకు నేను ఇష్టం లేకుండానే వాళ్ళతో కలిసి డాన్స్ చేశాను. నా పేరు శివాని అక్క అని నిలిచిపోయిందిక. నేను అమ్మాయిల బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాను. ఇంకా నాకు బాగా మేకప్ చేసుకోవడం వచ్చింది. కానీ ఈ జీవితం నేను కోరుకోలేదు. 19 సంవత్సరాల వయసులో నేను అక్కడి నుంచి తప్పించుకొని రైలు బండిలో కూర్చొని మరో పట్టణం చేరుకున్నాను. నా దగ్గర ఏ సామాన్లు లేవు. బ్యాగ్లో కేవలం ఆడవారి బట్టలే ఉన్నాయి. నాకు అస్సలు అర్థం కావడం లేదు ఇక మున్ముందు ఏం చేయాలో. ఎందుకంటే ఇప్పుడు నేను పాటలు పాడుతూ డాన్స్ చేయాలనుకోవడం లేదు. చాలా రోజులు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాను. ఇంకా పట్టణంలో కూడా మగాళ్ళు నా జీవనాన్ని కష్టతరం చేశారు.
వస్తూ పోతూ ఉండే మగాళ్ళు నాకు బేరం చెల్లిస్తామని చెప్పి నాతో రాత్రి గడపటానికి అడిగేవాళ్ళు. ఒక ముసలి వ్యక్తి నన్ను చాలా రోజులుగా చూస్తున్నాడు. ఒకరోజు అన్నాడు, అమ్మా, నువ్వింత అందంగా ఉన్నావు. ఎన్నాళ్ళిలా రోడ్లపై తిరుగుతూ ఇబ్బంది పడతావు? నా ఇంటి పై గది ఖాళీగా ఉంది. నువ్వు కావాలి అంటే అందులోనే ఉండు. ఇంకా ఏదైనా పని దొరికిన తర్వాత నుంచి నాకు కిరాయి చెల్లించు అని. ఆ ముసలి మనిషి నాకు చాలా మంచి వ్యక్తిగా అనిపించాడు. అందుకే నేను ఏం ఆలోచించకుండా అతనితో వెళ్ళాను. ఒక చిన్న గది అది. అందులో కొత్త జీవితం ప్రారంభించాను. ఈ 4 సంవత్సరాల్లో నాకు ఇదైతే అర్థమైంది. నేను ఎప్పటికీ మగాళ్ళ జీవితం గడపలేను అని. నా హావభావాల్లో నాలో అసలు మగతనమే కనిపించదు. అందుకే నన్ను నేను స్వయంగా ఆడదాని రూపంలోనే ఉంచుకున్నాను. ఇంకా ముసుగు ధరించడం ప్రారంభించాను. ప్రతి చోట పని వెతికాను, కానీ ఏ పని దొరకలేదు. నా దగ్గర ఏ డిగ్రీ లేదు. ఇంకా నాకు వేరే పని ఏదైనా చేయడం కూడా రాదు. నాకు కేవలం డాన్స్ చేయడం, పాటలు పాడడం మాత్రమే వచ్చు. ఇంకా అది కాకుండా మాలిష్ చేయడం వచ్చు. ఎందుకంటే మా గ్రూపు బాగా డాన్స్ చేసి అలసిపోయినప్పుడు రాత్రికి నడుం పట్టేసినట్టు అవుతుంది. అప్పుడు అందరూ నాతోనే మాలిష్ చేయించుకునేవారు. ఎందుకంటే నా చేతులు చాలా నాజుగ్గా, శుతిమెత్తగా అమ్మాయిల్లా ఉంటాయి. నాకు ఎక్కడా పని దొరకకపోవడంతో ఇక నాకు వచ్చిన ఈ పనిని నా పనిగా స్వీకరించాను. నేను శివాని అక్క మాలిష్ బాగా చేస్తుంది అని పేరును జనాల్లో మారుమోగించాను. అంతే. ఇక తర్వాత ఏమవుతుంది? ఆడవాళ్లే స్వయంగా మాలిష్ చేయించుకోవడానికి నన్ను పిలిపించేవారు. ఎవరైనా ఆడవాళ్లు ప్రెగ్నెంట్ అయినా, ఎవరింట్లో అయినా పిల్లలు పుట్టినా శివాని అక్క అందరికంటే ముందు అక్కడ ఉంటుంది. నేను ఏ ఆడవారికైనా మాలిష్ చేస్తే వెంటనే వాళ్లకు విశ్రాంతిగా అనిపిస్తుంది. నేను ఆడవారి ఒంటిపై ఎక్కడ చేయి వేస్తానో అక్కడే వారి నొప్పి క్షణాల్లో సమసిపోతుంది. ఇంకా ఆపై చాలా సంతోషంగా, ఇష్టానుసారంగా వాళ్ళు ఎక్కువ ఎక్కువ డబ్బు నాకు ఇచ్చేవాళ్ళు. నా మాలిష్ ఎంత ఫేమస్ అయిందంటే నన్ను దూర దూరాల నుంచి కూడా పిలవడం మొదలు పెట్టారు. ప్రతి ఒక్కరూ శివాని అక్క చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది. శరీరంపై చేయి వేస్తూనే నొప్పంతా మాయమైపోతుంది, అంతా సరైపోతుంది అంటారు. మాలిష్ ద్వారా నేను చాలా డబ్బులు సంపాదించాను. ఇంకా నేను మహిళ కాదు, మగాణ్ణి అనే అనుమానం కూడా ఎవరికీ రాలేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా ముసుగు తొలగించను. నా అందం నాకు ప్రమాదకరం. అందుకే నేను నా ముఖాన్ని దాచుకుంటున్నాను. అలా ఒకరోజు మాలిష్ పూర్తి చేసుకొని నేను తిరిగి ఇంటికి వచ్చేప్పుడు ఒక పిల్లవాడు నన్ను పిలిచి చెప్పాడు, శివాని అక్క మిమ్మల్ని పండిట్ భార్య పిలుస్తోంది అని. ఆ విషయం విని నేను కాస్త షాక్ అయ్యాను. నన్ను పండిట్ భార్య అసలు ఎందుకు పిలుస్తుందా అని. ఆమెకు నాతో ఏం పని పడింది? అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ నేను పండిట్ ఇంటికి చేరుకున్నాను. పండిట్ భార్య నన్ను లోపలికి పిలిచి కూర్చోబెట్టింది. పండిట్ గారి భార్య చాలా కష్టంగా నడుస్తోంది. బహుశా ఆమెకి ఏదో సమస్య ఉన్నట్టుంది. కానీ నాకు ఇక్కడికి రాగానే ఏదో వింతైన గాబరా మొదలైంది. పండిట్ భార్య ఒక ఇంట్లో ఉండే స్త్రీ. చాలా తక్కువ సార్లు ఎవరి ఎదుటికైనా వెళ్లేది. కానీ నా ఎదుటకు ఎటువంటి జంకు లేకుండా వచ్చింది. ఎందుకంటే ఆమె దృష్టిలో నేను శివాని అక్కను కనుక. అప్పుడు పండిట్ భార్య, శివాని అక్క, ఈ రోజు పొద్దున నేను కుళాయి దగ్గర పడిపోయాను. నా నడుములో చాలా నొప్పిగా ఉంది. నేను మీతో మాలిష్ చేయించుకోవాలనుకుంటున్నాను. నాకు నడవడం, తిరగడం చాలా కష్టంగా మారిపోయింది అని చెప్పింది. నేను ఇప్పటి వరకు చాలా మంది స్త్రీలకు మాలిష్ చేశాను. కానీ వాళ్ళలో ఏ ఒక్క పండిట్ భార్య లేదు. అందుకే పండిట్ భార్యకు మాలిష్ అని వినగానే నేను కాస్త కంగారు పడ్డాను. ఆమె బాధ చూసి నేను సరే అన్నాను. మాలిష్ చేయడం నా పని. నేను అనుకున్నాను ఏ ఆటంకం లేకుండా నా పని నేను చేసుకోవాలని. ఇక ఆ రోజు నుంచి పండిట్ భార్య నాతో మాలిష్ చేయించుకోవడం మొదలుపెట్టింది. ఆమెకు మాలిష్ చేసుకొని నేను పండిట్ ఇంటి నుంచి బయలుదేరేలోగా పండిట్ అక్కడికి వచ్చాడు. ముసుగులో ఉన్న నన్ను చూసి మొదట అతను షాక్ అయ్యాడు. నేను నా చూపు దించుకున్నాను. పండిట్ భార్య అతనికి నేను శివాని అక్కను అని, మాలిష్ బాగా చేస్తానని చెప్పింది. మొదటి రోజే ఆమెకు చాలా విశ్రాంతి లభించింది. పండిట్ ఒక చురుకైన చూపు నా వైపు చూశాడు. ఆ చూపు చూసి నేను కంగారు పడ్డాను. ఆపై నేను త్వరగా బయటకొచ్చాను. ఇక మళ్ళీ నేను పండిట్ ఇంటికి వెళ్ళను. నాకు అతని చూపు చాలా విచిత్రంగా అనిపించింది. కానీ మరుసటి రోజే పండిట్ భార్య స్వయంగా ఒక పిల్లాన్ని పంపి నన్ను పిలిపించింది. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె నన్ను చూసి చెప్పింది, నేను ఎప్పటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నానో. మీ మాలిష్ వల్ల నా బాధ చాలా తగ్గింది. ఇంకా మీరు నాకు పూర్తిగా 1 వారం పాటు మాలిష్ చేయాలి అని. పండిట్ భార్య పరుపుపై బోర్లా పడుకుంది. ఆపై నేను ఆమె నడుము మీద ఆవ నూనెతో మెల్లమెల్లగా మాలిష్ చేయడం మొదలు పెట్టాను.
నేను నా దృష్టి ఒక్కసారి కూడా తన నడుము మీదకి పోనివ్వలేదు. ఆమెకు మాలిష్ చేసే సమయంలో నూనె వేడి చేయాల్సిన అవసరం రావడంతో అది నేను ఆమెకు చెప్పాను. అప్పుడు ఆమె, శివాని అక్క, చిన్న ఇల్లే కదా, మీరే స్వయంగా కిచెన్ లోకి వెళ్లి నూనె వేడి చేసి తీసుకురండి, నా నడుములో చాలా నొప్పిగా ఉంది, పదే పదే పరుపుపై నుంచి లేవడం నాకు చాలా కష్టతరంగా ఉంది అని అన్నది. అలాగే మాలిష్ చేసే సమయంలో ఎప్పుడు ఆమె నిద్రలోకి జారుకుంటుంది. ఇంకా ఆ సమయంలో కూడా ఆమె నిద్రలోనే ఉంది. ఆ నొప్పుల నూనె పనిచేస్తోంది. అందుకేనేమో బహుశా ఆమె వెంటనే నిద్రపోతోంది. ఆమె చెప్పిన ప్రకారం నేనే స్వయంగా కిచెన్ లోకి వెళ్లి నూనె వేడి చేయడం మొదలు పెట్టాను. కానీ అదే సమయంలో పండిట్ ఇంటికొచ్చాడు. ఇంకా నన్ను కిచెన్ లో చూసి ఆయన షాక్ అయ్యాడు. త్వరగా నూనె వేడి చేసుకొని నేను కిచెన్ నుంచి బయటకు వస్తున్నాను. కానీ పండిట్ దారిలో నించొనున్నాడు. అతని చూపు ఈ రోజు కూడా నా మీదనే నిలిచి ఉంది. అతను నా వైపే చూస్తూ చెప్పాడు, ఇంట్లో నా భార్య నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. అలాంటప్పుడు మీకిక్కడ ముసుగు అవసరం ఏం పడింది? ఎంత వేడిగా ఉంది, మీరు ముసుగు తొలగించవచ్చు కదా అని అన్నాడు. అప్పుడు నేను వెంటనే, మీరైతే వస్తూ పోతూ ఉంటారు కదా, అందుకే నేను ఇలాగే ఉంటాను అని తిరిగి జవాబిచ్చాను. నా మాట విని అతని ముఖంలో ఒక చిత్రమైన నవ్వొచ్చింది. నేను వెంటనే అక్కడి నుంచి బయలుదేరి అతని భార్య వద్దకు వెళ్లిపోయాను. ఆమె చాలా దీర్ఘ నిద్రపోతోంది. నా గుండె గట్టి గట్టిగా కొట్టుకుంటోంది. పండిట్ గారు అస్తమానం నన్ను ఇలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాలేదు. నేను త్వరగా అతని భార్యకు మాలిష్ చేస్తున్నాను. మాలిష్ పూర్తయింది. నేను ఆమెను లేపి చెప్పి తిరిగి వెళ్లిపోదామనుకుంటే ఆమె నిద్రలోనే చెప్పింది, శివాని అక్క, ఆ నూనె గిన్నె కాస్త కిచెన్ లో పెట్టి వెళ్ళండి అని. గిన్నె కిచెన్ లో పెట్టి అలా తిరగగానే పండిట్ వెనక నుంచి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. నా గుండె ఎగిరి బయటకు వస్తుందేమో అన్నట్టు అనిపించింది నాకు ఆ క్షణం. అతను తన భార్య నిద్రను తన అనుకూలంగా మార్చుకున్నాడు. అతను నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ చెప్పాడు, శివాని, నేను ఒకసారి నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నాను. నాకు నమ్మకం ఉంది నువ్వు చాలా అందంగా ఇంకా యవ్వనంగా ఉంటావని. పండిట్ గారు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదు. నేను గట్టిగా నా చేయి విదిలించుకొని విడిపించుకున్నాను. ఆపై వాళ్ళ ఇంటి నుంచి పరిగెడుతూ నా ఇంటికి చేరుకున్నాను. నేను ఇప్పటి వరకు చాలా మంది మగాళ్ళని నా వెనక పడటం చూశాను. కానీ నేను అస్సలు ఊహించలేదు పండిట్ గారు కూడా నాతో ఇలా మాట్లాడతారని. ఒక వింతైన భయం నన్ను ఆవహించినట్టుంది. ఇక ఇప్పుడు నేను అనుకున్నాను, ఏది ఏమైనా సరే నేను వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళకూడదు అని. నేను రాత్రంతా మెలకుగానే గడిపాను. నాకు ఆగి ఆ పండిట్ ముఖం ఇంకా అతని నవ్వే గుర్తుకొస్తున్నాయి. నా దృష్టిలో పండిట్ ఒక మంచి మనిషి. నాకు అతను అలా ప్రవర్తిస్తాడు అనే నమ్మకం లేదు. కానీ మరుసటి రోజు తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ పండిట్ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం పడింది. రేషన్ పూర్తి కావస్తున్నాయి. ఇంకా పండిట్ గారి భార్యకు మాలిష్ చేస్తున్న కారణం వల్ల నేను ఇంకో ఇంటికి వెళ్ళలేను. నేను నిర్ణయించుకున్నాను, ఈ రోజు ఆఖరిగా వెళ్లి పండిట్ భార్య నుంచి నా కష్టం తాలూకా డబ్బు తీసుకోవాలి. ఇక ఆపై మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదు అని. అలా నిర్ణయించుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. పండిట్ భార్య నన్ను తన గదిలోకి తీసుకెళ్లింది. అప్పటికే అక్కడ పండిట్ గారు ఉన్నారు. అది చూసి నాకు మతి తప్పినట్టయింది. తప్పనిసరి నేను అతనికి నమస్కారం పెట్టాను. నేను ఎప్పుడు ఆ గది నుండి బయటపడాలా, ఇంకా అతని భార్యకు మాలిష్ చేయాలా అనుకుంటున్నాను. కానీ పండిట్ గారు ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. అతని భార్య చెప్పింది, నువ్వు మాలిష్ చేయడం మొదలుపెట్టు, ఈ రోజు పండిట్ గారు ఎటు వెళ్లడం లేదు, అయినా ఆయన నా భర్తే కదా అని అన్నది. నేను మాలిష్ ప్రారంభించగానే అతని భార్య నిద్రలోకి జారుకుంది. పండిట్ గారు చాలా ఆసక్తితో నన్నే తదేకంగా చూస్తున్నారు. ముసుగు లోపలికి కూడా నా ముఖానికి అతని చూపులు గుచ్చుకుంటున్నట్లు తెలుస్తున్నాయి. నేను త్వరగా అతని భార్యకు మాలిష్ చేస్తున్నాను. ఇంకా ఆ పండిట్ గారి పూర్తి దృష్టంతా నా వైపే ఉంది. గిన్నెలో వేడి నూనె పూర్తయింది. వేడి నూనె కోసం తప్పనిసరి నేను కిచెన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. పండిట్ గారు వెంటనే నా వెనకే వచ్చారు. ఇంకా నా ముసుగు లాగేశారు. నేను పండిట్ గారు ఇలా చేస్తారని ఊహించలేదు. నేను ఉలిక్కి పడ్డాను. నా ముఖం చూసి పండిట్ గారి కళ్ళు అలా తెరుచుకు ఉండిపోయాయి. నా ముఖానికి మేకప్ వేసి ఉంది. ఇంకా నేను అందమైన అమ్మాయిలా అనిపిస్తున్నాను. కొద్దిసేపటి వరకు అతను అలా నా ముఖం చూస్తూనే ఉన్నాడు. నా చేతులు వణుకుతున్నాయి. ఒకవేళ అతను నాతో ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే నేను చాలా పెద్ద చిక్కుల్లో పడతాను. పండిట్ గారు నాకు దగ్గరగా వచ్చి నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. కానీ నా కళ్ళలో నీళ్లొచ్చాయి. నేను పండిట్ని అడిగాను, నా మీద కనికరం చూపించి నన్ను వెళ్ళనివ్వండి అని.
కానీ పండిట్ గారికి నాపై దయ కలగలేదు. దాని తర్వాత పండిట్ చేసిన దానికి అసలు దాని గురించి చెప్పాలంటేనే కష్టంగా ఉంది. ఆ రోజు ముసుగు లేని నన్ను ఆ పండిట్ గారు ఏం చేశారో ఇది తెలుసుకుంటే మీ రోమాలు కూడా నిక్కబొడుచుకుంటాయి. అరగంట తర్వాత నేను వాళ్ళ ఇంటి నుంచి బయటపడ్డాను. పండిట్ గారు నా చేతిలో మాలిష్ డబ్బు పట్టించారు. నాకు అనిపించింది నన్ను నేనే చూసుకోలేనేమో అని. ఇలాంటి ఒక రోజు నా జీవితంలో చూడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ముఖానికి ముసుగు వేసుకుని శివన్ నుంచి శివానిగా నేను అవడంతో అంతా సరైపోయింది అనుకున్నా. కానీ నా తలరాతలో బహుశా అంతా తప్పుగా రాసుంది. నా గౌరవం ముక్కలు ముక్కలయ్యింది. ఇంటికి వచ్చి నేను బెడ్పై పడుకొని ఏడవడం మొదలు పెట్టాను. బాల్యంలో జరిగిందంతా నాకు గుర్తుకొస్తోంది. నా నలుగురు అక్కలు నా చుట్టూ కూర్చొని నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. నేను చాలా సంతోషంగా పెళ్లి కూతురుగా సిద్ధమయ్యాను. ఎందుకంటే అమ్మ పెళ్లి దుప్పట్టా కప్పుకొని నేను చాలా అందంగా ఉంటాను. అమ్మ నన్ను చాలా సార్లు తిట్టి కొట్టింది కూడా. కానీ ఈ ఆటలో మా ఐదుగురుకు చాలా ఆనందం వచ్చేది. ఆటల్లో పూర్తి జీవితం మారిపోయింది. అమాయకత్వంతో మొదలైన జీవితం శివాన్ నుంచి శివానీగా ప్రయాణం మొదలై ఈ వయసు వరకు వచ్చి ఒక కష్టంగా మారింది. తమ గుర్తింపు మార్చుకోవడం అంత తేలికేమి కాదు. ఆ మాటలు భావం నాకు ఈ రోజు తెలిసింది. మరుసటి ఉదయం లెగుస్తూనే నేను నా సామాన్లు మూట కట్టుకున్నాను. ఎందుకంటే ఈ ఇలాకాలో ఉండటం నాకు ఇక సులభం కాదు. ఇప్పుడు మరోసారి నా తదుపరి గమ్యం తెలియడం లేదు. ఇంకా నేను నా ఇల్లు వదిలేస్తున్నాను. పైగా మనసులో పదే పదే నాకు ఇదే గుర్తొస్తుంది. మా అమ్మ నన్ను ఇలా దిక్కులేని వాడిగా వదలకుండా ఉండాల్సింది. ఒకవేళ ఆమె నా కట్టును అంగీకరించి ఉంటే బహుశా ఇదంతా ఇంతవరకు వచ్చి ఉండేది కాదేమో. నేను రాత్రికి రాత్రే నిశ్శబ్దంగా ఇల్లు వదిలి బయలుదేరాను. ఇంకా మరొకసారి రైలు బండి డబ్బాలో కూర్చున్నాను. పండిట్ గారి తీయని మాటలు నా చెవుల్లో మారుమోగుతున్నాయి. నేను కళ్ళు మూసుకున్న పండిట్ ముఖమే గుర్తుకొస్తోంది. అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడిగాడు, చెప్పు శివాని, నువ్వు ఎవరు? ఈ మేకప్ ముఖం కింద ఎవరిని దాచిపెట్టావు? ఎక్కడో నాకు నీ అసలు నిజం తెలుసు. కానీ నువ్వే స్వయంగా నీ అసలు నిజం చెప్పు అని పండిట్ గారి మాటలు విని నా మతి పోయింది. పండిట్ గారు అన్నారు, మొదటి చూపులోనే నాకు అనుమానం కలిగింది. నువ్వు అసలు ఆడదానివి కాదని. ఇంకా నేను నీ ముఖం చూడలేదు. కేవలం అంచనా ప్రకారం నేను నిన్ను అబద్ధం అనలేను. ఆ తర్వాత మళ్ళీ నాది పొరపాటు ఆలోచనేమో అనిపించింది. ఆ తర్వాత రోజు నేను కావాలని ఇంటికి త్వరగా తిరిగి వచ్చాను. అప్పుడే నిన్ను చూడగలను, ఇంకా తెలుసుకోగలను కదా నువ్వు శివాని అక్క అవునో కాదో. నేను నిన్ను కిచెన్ లో చూసి అంచనా వేశాను నువ్వు స్త్రీ కాదని. నీ గురించి ఆరా తీస్తే నాకు తెలిసిందేమిటంటే నువ్వు గత 2 నెలల నుంచి శివాని అక్కగా ఉంటున్నావని, ఇంకా చాలా మంది స్త్రీలకి మాలిష్ చేస్తున్నావని. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒక మగాడివై ఉండి ఇంత తేలిగ్గా అందరినీ మూర్ఖులను చేసి ఎలా ఆడవాళ్లకు మాలిష్ చేస్తున్నావో అని. ఇంకా అసలు నువ్వు మగాడివి అని ఏ ఆడవారికి అస్సలు అనిపించకపోవడం కూడా విచిత్రంగానే ఉంది. నేను కావాలని నీ చేయి పట్టుకున్నా, కానీ నీ భయం, నీ ప్రవర్తన కూడా నన్ను సందేహంలో పడేశాయి. నువ్వు మగాడు కాదు, ఆడదానివేమో అని. నేను కూడా చిత్రమైన అనుమానపు వేటలో పడ్డాను. అందుకే నేను నిజం తెలుసుకోవడానికి ఈ రోజు పూర్తి సమయం గదిలోనే కూర్చున్నాను. నువ్వు చేసే మాలిష్ చూస్తూ ఉన్నాను. ఇక సమయం గడిచే కొద్దీ నాకు అర్థమైంది నువ్వు ఒక మగాడివి అని. ఇక ఇప్పుడు నువ్వు నాకు చెప్పాలి, ఈ శివాని అక్క వేషం ఎందుకు కట్టావో. ఎందుకంటే ఒకవేళ నేను గ్రామంలో వారికి నీ ఈ చర్య చెప్పాను అంటే నిన్ను అందరూ ఎన్ని రాళ్లతో కొడతారంటే నువ్వు అట్టే చచ్చేంతగా. ఈ గ్రామంలోని ఎంతమంది స్త్రీలు నీపై నమ్మకం ఉంచి తమ వాలిష్ చేయించుకున్నారు, వాళ్ళందరి ఇల్లు అపఖ్యాతి పాలవుతాయి. నువ్వు నా భార్యను కూడా వదలలేదు. పండిట్ చూపులో నాపై కోపం ఉంది. అతను నన్ను ఒక చెడ్డ మగాడు అనుకుంటున్నాడు. నా కోరికలు తీర్చుకోవడానికి స్త్రీలకు మాలిష్ చేస్తున్నాను అనుకుంటున్నాడు. పండిట్ గారు కోపంలో నన్ను చాలా చెడు మాటలు అన్నాడు. అతను నా నుంచి ఈ నిజం తెలుసుకోవాలనుకున్నాడు. అసలు నేను ఇంత దిగజారిన పని ఎందుకు చేస్తున్నానా అని. నేను ఏడుస్తూ మొదటి రోజు నుంచి ఆఖరి రోజు వరకు జరిగిన నిజమంతా చెప్పాను. అతనికి నా మాటల పట్ల పూర్తి నమ్మకం అయితే రాలేదు. కానీ నా కన్నీళ్లు అతని మనసును కాస్త మెత్తబడేలా చేశాయి. అతను నాతో చెప్పాడు, రాత్రికి రాత్రే ఈ గ్రామం విడిచి వెళ్ళిపో. ఇకపై మాలిష్ పేరుతో ఏ ఆడవారి గౌరవం పాడు చేయకో. పండిట్ గారు కూడా నన్ను చాలా మాటలు అన్నాడు. ఇంకా అతని దృష్టిలో నేను చెడ్డ వ్యక్తిగా నిలిచిపోయాను. నేను ఏడుస్తూ వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. ఆపై నా ఇల్లు వదిలి రైలు బండిలో కూర్చున్నాను. నాకు తెలీదు నా తలరాత నన్ను ఎక్కడికి తీసుకువెళ్తోందో. కానీ ఇది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు, ఈ ప్రపంచం నాకు జీవించే హక్కు ఇవ్వదు అని. నాలాంటి అబ్బాయిలను ఈ ప్రపంచం ఎప్పుడూ ఒప్పుకోదు అని.
పరిస్థితి అలాంటిది కానీ మా నేరం ఏమీ లేదు. గ్రామంలో తప్పుడు దృష్టి, ఇంకా ప్రేమ మాటలు, ఇంకా కోరికలతో కూడిన వ్యవహారాలు మాలాంటి అబ్బాయిలను ఇలాంటి తప్పని స్థితిలోకి తోస్తాయి. ఎందుకంటే మాకు ఎవరు జాబ్ అవకాశాలు ఇవ్వరు, ఇంకా ఇల్లు కూడా ఇవ్వరు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, నేను ఒకవేళ శివాని అక్కలా మారకుండా ఉంటే ఆ గ్రామంలోని మగాళ్ళు నన్ను బ్రతకనిచ్చేవారేనా? ఏదైనా కంపెనీల్లో నాకు జాబ్ దొరుకుతుందా? నా తల్లే నన్ను ఇంటి నుంచి గెంటి వేసింది. మరి అలాంటప్పుడు గ్రామం వాళ్ళు నన్ను ఎలా తమవారు అనుకుంటారు? గ్రామంలోని గౌరవప్రదమైన మగాళ్ళు కూడా నాపై చెడు దృష్టి వేసేవారు. నా తల్లి నన్ను ఇంట్లో నుంచి గెంటి వేయకుండా ఉంటే నా అక్కల పెళ్లిళ్ళు అవడం కష్టమయ్యేది. నేను ఈ రోజుకి కాలం దెబ్బలు తింటూనే ఉన్నాను. చాలా కష్టంగా నాకు హాస్పిటల్లో శుభ్రం చేసే పని దొరికింది. కానీ ఇక్కడ కూడా నా ముఖాన్ని దాచుకోవాల్సి వచ్చింది. ఇంకా మరోసారి శివాన్ నుంచి శివాని అక్కగా మారాల్సి వచ్చింది. మీరే చెప్పండి, మాలాంటి అబ్బాయిల భవిష్యత్తు ఏమిటి అనేది? అసలు మా నేరం ఏమిటి? ఎప్పటి వరకు ఈ జనాలు శివాన్ నుండి శివానిగా మారక తప్పని ఈ పరిస్థితి మాకు కల్పిస్తారు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.